హలో అందరికీ, నేనైతే కారం చేస్తున్నా. వెల్లుల్లిపాయ కారము. ఇది అప్పుడు మా అమ్మ చేసేది. జీలకర్ర, మెంతులు, ధనియాలు, వెల్లుల్లిపాయలు, మిరపకాయలు, ఎండుమిర్చి ఒక 10 నిమిషాల ముందు నీళ్ళలో నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవి మిక్సీ జార్లో వేసుకొని ఇవి కూడా జీలకర్ర, మెంతులు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టినాక ఉప్పు వేసుకుందాం. ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి. దీంట్లో వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. గింజలు అన్నీ నలిగేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మంచిగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే వేడివేడి అన్నంలో కానీ దోశలో కానీ చాలా బాగుంటుందండి. మళ్ళీ చికెన్లో వేస్తే మటన్లో టేస్ట్ బాగుంటుంది. ఇది మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే. ఓకేనా? థ్యాంక్ యూ.